ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నాడు అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి ఆదివారం నాడు అన్ని ప్రముఖ పత్రికల్లో కూడా ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే ఇందులో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రుల ఫోటో ఒక్కటి కూడా లేకపోవడం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు చూస్తున్న గుమ్మడి సంజయ్ ఫోటో కూడా ఈ ఫుల్ పేజీ యాడ్లో చోటు దక్కలేదు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పట్లాగానే ఈ యాడ్లో అసలు ఈ శాఖతో ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో మాత్రం వేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసే ప్రతి యాడ్స్లోనూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు. కానీ నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన కూడా అందరి మంత్రుల్లాగే మరో మంత్రి. కానీ ఆయనకు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమానంగా ప్రతి యాడ్లో కూడా చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇది గత కొంతకాలంగా సాగుతూనే ఉంది. చివరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా క్యాబినెట్లో ఉన్న 3 మహిళా మంత్రులకి చోటు కల్పించకుండా ఎప్పట్లాగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్కు ఇందులో చోటు కల్పించారు. ఒకవైపు మహిళల కోసం తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వం తరపున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిన ప్రకటనలో కూడా కనీసం మహిళల ఫోటో వేయలేదంటే మహిళా మంత్రుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం ఈ రోజైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లో ఉన్న 3 మహిళా మంత్రుల ఫోటోలు ఈ యాడ్లో చోటు కల్పించి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ట కొంతైనా పెరిగి ఉండేదనే చర్చ సాగుతుంది. కానీ వాళ్ళను వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్కు నారా లోకేష్కు చోటు కల్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కేబినెట్లో హోంమంత్రిగా వంగలపూడి అనిత ఉంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా జి సంధ్యారాణి, వెనుకబడిన వర్గాల శాఖ సంక్షేమ మంత్రిగా ఎస్ సవిత ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇచ్చిన ఈ యాడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.